మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్గా యోగా అన్ని రకాల అనారోగ్య సమస్యలకి ఇది ఒక చక్కటి పరిష్కారం, మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇలా చెప్తూ ఉంటారు. అయితే యోగాతోని బరువు ఈజీగా తగ్గొచ్చు. ఎలాంటి ఆసనాలు ఉన్నాయి, సో బరువు తగ్గాలంటే ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మి అమ్మ. ఫస్ట్ నేను ఒక 5-6 ఏళ్ల క్రితం ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని ఆసనాలు చెప్పారు డయాబెటీస్ కోసం, చాలా వైరల్ అయ్యాయి. జస్ట్ ట్యాపింగు అట్లాంటి యోగాసనాల్లో ఒక చిన్న చిన్న ఆసనాలు అవి చాలామంది కూడా చేసాము, కంట్రోల్ అయింది ఇలా చెప్పారు. అయితే ఈ యోగా చేస్తే 7 రోజుల్లో బరువు తగ్గొచ్చు, యోగా ఖచ్చితంగా చేస్తే 10 రోజుల్లో బరువు తగ్గొచ్చు ఇలా చెప్తూ ఉంటారు కదా. అసలు ఏంటది, ఎలాంటి యోగా చేయాలి, నిజంగానే 7, 10 నెల 100 డేస్ అట్లా తగ్గుతారా వెయిట్? అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పరిస్థితి ఎలా ఉందంటే, ఏదైనా పరిస్థితి శృతి మించినప్పుడు, అనారోగ్యం లేకపోతే అసమానతలో ఏవో వచ్చినప్పుడు, ఇప్పుడు నాకు రెగ్యులర్గా ఫోన్ చేస్తూ ఉంటారు, మేము విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యల్లో ఉన్నాం, అర్జెంటుగా ఆర్థిక సమస్యలకి పరిష్కారం. అది కూడా ఉంటుందా? అంటే అడిగేవాడికి చెప్పేవాళ్ళు లోకు అన్నట్టు అయింది. అంటే ఒకటి వాళ్ళు కూడా అనుకోవచ్చు, చెప్పేవాడికి వినేవాళ్ళు లోకు, అందుకనే మీ ఇష్టం వచ్చినట్టు కెమెరాల ముందు కూర్చొని మీరు మాట్లాడుతున్నారు అని అనొచ్చు. కరెక్టే, నిజమే. దేనికైనా మనకి ప్రమాణాలు కావాలి. మనం మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు ఆర్థిక సమస్యలు తగ్గాలి. మనకి వేదంలో ఒక మంత్రం ఉంటుంది, భగ ప్రణేతర్ భగ సత్యరాదు అని ఒక మంత్రం ఉంటుంది. అది ఏం చేస్తుంటే భాగ్య సూత్రం, దాని పేరు భాగ్య సూక్తం. ఆ సూక్తాన్ని సాధన చేస్తే అంటే మనకి పైకి కనిపించేది భగ అంటే భగవంతుడు, భాగ్యం, ప్రణీత అంటే అందులో ఉన్నటువంటి ఒక దైవీకమైనటువంటి శక్తి మన మెదడులో ప్రవేశించి నా చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో నా ఆర్థికాభివృద్ధికి, నా అప్పులు తీర్చుకోవడానికి, లేకపోతే నా వ్యాపారం అభివృద్ధి చెందడానికి నన్ను తయారు చేస్తుంది. సిద్ధి అంటారు దాన్ని. మంత్రాన్ని మననాత్ సాధన చేస్తే అది అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది, మీరు అడిగిన వెంటనే ఆ మంత్రం గుర్తొచ్చింది. అది నా స్ఫురణలో ఉంది, లోపలే ఉంది, అయిపోయింది. దానికి కావాల్సిన ఏర్పాటు అంతా చేసి లోపల పెట్టేశాను. అలా ఆర్థిక సమస్యల గురించి ఇప్పుడు మీరు అడిగినట్టు వారం రోజుల్లో, 10 రోజుల్లో, లేకపోతే 100 రోజుల్లో 5th ఫ్లోర్కి రావాలి, లిఫ్ట్ ఎక్కి బటన్ నొక్కితే పైకి వస్తాం. ఒక కరెంట్ లేదు, స్టెప్స్ ఎక్కి వస్తే అంటే మనం పైకి రావడానికి ఉన్నటువంటి ఇవి రెండూ లేవు, లిఫ్టు లేదు, మెట్లు పని చేయట్లేదు. అప్పుడు పైకి రావాలి, ఎలా రావాలి, అవసరాన్ని బట్టి ఎందుకు రావాలి అనేది వస్తుంది. అలా ఈ ఆరోగ్యం అనే విషయంలో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే చందాన ఇవన్నీ అడుగుతుంటారు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. 6 రోజులు తగ్గించేస్తే ఇంపాసిబుల్. ఏది కూడా అంత సునాయాసంగా రాదు. ఒక మనిషి జీవితంలో ఎదిగి అభివృద్ధి సాధించాడు, ఏదైనా ఒక అంటే యోగాసనాలే ఉన్నాయి, అందులో ఒక ఆసనాన్ని మీరు పర్ఫెక్ట్గా యమ నియమాలతో అనుసంధానంగా ఆ భంగిమని వేస్తే దానికి వచ్చేటువంటి రిజల్ట్స్ అల్టిమేట్ ఉంటాయి, ఏ స్థితిలో అయినా సరే, మీరు ఏ రకంగా తీసుకున్నా. కానీ దానికి నీ కఠోర శ్రమ ఎంత ఉంది, సాధన ఎంత ఉంది. పాదహస్తాసనం వేయాలి, పర్ఫెక్ట్గా పాదహస్తాసనం వేయాలంటే శిరస్సు వెళ్ళి మోకాళ్ళ మధ్యలో కూర్చోవాలి, కాళ్ళు వెళ్ళి అరికాళ్ళ కింద దూరాలి, అప్పుడు ఆ పోస్చర్ వస్తుంది. అది రావడం అంత ఈజీయా? సాధన. 7 రోజుల్లో మీకు ఆ పోస్చర్ నేర్పించేయచ్చు. దానివల్ల ఏంటి లాభం? నేర్చేసుకుని ఏం చేస్తాం? బరువు తగ్గాలంటే యోగాలో బరువు యోగా అంటే యోగం అది. నువ్వు సాధన చేయడం ద్వారా, భంగిమలని అనుసరించడం ద్వారా నీకు పట్టుకున్నటువంటి యోగం, అదృష్ట యోగం, ధనయోగం, ఆరోగ్య యోగం, శరీర వృద్ధి యోగం, ఇవన్నీ కూడా ఫైనల్గా నీకు వచ్చే బెనిఫిటే యోగం. యోగా అంటే ఆసన ప్రాణాయామాలతో నువ్వు చేసేటువంటి ప్రక్రియ, భంగిమలు. అందులో అద్భుతమైనటువంటివి అంటే నాకు చాలామంది చాలా రకాలు చెప్తారు. ఎవరు ఎన్ని చెప్పినా ప్రథమంగా ఒకటి ఉంటుంది సత్యం. అంటే చాలా రకాల పోస్టర్స్ ఉంటాయి, శీర్షాసనం అని, ధనురాసనం అని, ఆసనాలు చాలా రకాలు ఉంటాయి. అందులో మనకి అవన్నీ కూడా ఫిల్టర్ చేసి ఒక 12, నేను 12 సంఖ్య గురించి మాట్లాడుతూ ఉంటాను. ద్వాదశ రాసులు 12, ద్వాదశ అంటే 12,
మన శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ మేజర్గా పనిచేసేటువంటి ఆర్గాన్స్ 12, సూర్య నమస్కారాలలో ఉన్నటువంటి ఆసన భంగిమలు 12. ఇంకా దీన్ని మించింది లేదు, ఎందులో ఇంత శ్రమ పడిపోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మీరు బాగా యోగాసనాలు వేసేసి నెక్స్ట్ ఏంటి దేనికోసం అంటే అది మీ అభ్యున్నతి కోసం. ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు యావత్ ప్రపంచము కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, ఫైనాన్షియల్ ఇది నడుస్తుంది, క్రైసిస్ నడుస్తున్నాయి. ఈ పరిస్థితులలో కూడా మిమ్మల్ని మీరు నియంత్రించుకునేటువంటి ఆ పరిస్థితి, మానసిక స్థితి కేవలం యోగా వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. బరువు తగ్గాలంటే ఏం చేయాలి గురూజీ? సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో మీరు సమయాన్ని కేటాయించి ఒక గురువు ఆధీనంలో, అంటే యోగా మీద పట్టున్నటువంటి ఒక గురువు దగ్గర కొన్ని రకాల భంగిమలు, యోగా ఆసనాలు నేర్చుకోవచ్చు. లేదంటే టీవీలో చూసి, యూట్యూబ్లో అట్లో చూసి సూర్య నమస్కారాలు పెద్ద విపరీతకరంగా ఉండవు, అంటే ఇవి చేస్తే ప్రమాదం అనేవి కాదు. అలాంటివన్నిటిని సవరించి 12 రకాల ఆసనాలు, అంటే చేసేవాళ్ళు చాలా రకాలుగా ఉన్నాయి అందులో. అంటే సూర్య నమస్కారాల్లోనే మనం చాలా రకాలు చేసుకోవచ్చు, చంద్ర నమస్కారాలు అని చెప్పేసి అని కూడా ఉన్నాయి. అవి ఇక విపరీతాలు, అంటే మనం ఇంకొకటి ఏమన్నా నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అవి చేసుకోవచ్చు. బరువు తగ్గడానికి లేకపోతే అరుగుదలను మెరుగుపరచుకోవడానికి. మీరు బరువు ఎందుకు పెరుగుతున్నారంటే మీ శరీరంలో మీరు తిన్న ఆహారం ఆలోచనగా మారి రూపాంతరం చెందేయాలి, ఎనర్జీగా మారిపోవాలి. ఆ ఎనర్జీలో 2 రకాలుగా ఉంటాయి. భౌతిక దేహానికి కావాల్సిన ఎనర్జీ, అంతర్గతంగా ఉన్నటువంటి సుప్త చేతనావస్థలో ఉన్నటువంటి ఎనర్జీ, ఇది మానసిక స్థితికి వెళ్తుంది. అలా మారట్లా. భౌతికంగా ఉన్న పదార్థం భౌతికంగా వ్యర్థంగా ఉండిపోయి శరీరం సైజు పెరుగుతుంది. అలాగే ఎనర్జీ ఫీల్డ్లో చూసుకున్నప్పుడు ఎనర్జీస్ అన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీస్గా ఉంటున్నాయి. దానివల్ల ఏంటంటే డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ వచ్చేస్తాయి. భౌతికంగా శరీరం సహజత్వానికి కోల్పోతుంది, మెంటల్గా మానసికంగా కూడా మీరు వికలంగా చెందుతున్నారు. కోపము, యాంగ్జైటీ, డిప్రెషను, బాధ, దుఃఖము, ఈర్ష్య, కోపము, అసూయ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఇవి 2 పరిణామాల్లో ఉంటాయి. ఈ రెండిటిని కూడా, అంటే ఏదైనా డైట్ చెప్పితే, ఏదైనా పని చెప్తే అది ఒకదాని మీదే పనిచేస్తుంది. కానీ యోగా 2 రకాలుగా పనిచేస్తుంది. భౌతిక శరీరాన్ని అందంగా ఆకృతిగా తీర్చిదిద్దుతుంది, మానసికంగా కూడా మిమ్మల్ని దృఢంగా ఉంచుతుంది. సూర్య నమస్కారాలు ద బెస్ట్. అంటే గురువు అవసరం ఎక్కువగా ఉండదు. మిత్రాయ నమః, ఇక్కడ దీనికి గురువు ఎక్కడ ఉండాలంటే కరెక్ట్గా హృదయం దగ్గర పెట్టు, కృతజ్ఞత మనస్ఫూర్తిగా చెప్పు అని చెప్పడానికి. రవయ్యే నమః, వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ఇలా అది ఎంతవరకు అనేది మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ చేయగా మీకు సూర్యుడే గురువు అవుతాడు. ఆ జ్ఞానం వస్తుంది, ఇది నేను ఎంతవరకే చేయగలను. అది చేయగా ఆ ప్రాక్టీస్లో మీకు దాంట్లో పాదహస్తాసనం, వంగగా పొట్ట తగ్గి పాదహస్తాసనం చేయగలుగుతుంది. తర్వాత భానవే నమః అని చెప్పేసి నమస్కార పోస్టర్ ఉంటుంది, గరుత్మంతుడి యొక్క పోస్టర్ ఉంటుంది. ఇలా సూర్య నమస్కారాలు ద బెస్ట్ అమ్మా. అంతకు మించి మీరు ఇంకేమో ఆలోచన. త్వరగా బరువు తగ్గాలంటే ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలి? ఇక్కడ మీరు కంపల్సరీ సూర్య నమస్కారాలు చేయడానికి ముందు అంటే శరీరంలో ఉష్ణాన్ని రేకెత్తించాలి, ఉష్ణం పెరగాలి, ఆ కొవ్వు కరగాలి, లేకపోతే వ్యర్థాలు బయటకు విసర్జించబడాలి. అవి ఎన్ని రకాలుగా అంటే మలద్వారం ద్వారా, యూరిన్ ద్వారా, స్వెట్ చెమట ద్వారా, ఎనర్జీస్ ఫీల్డ్లో మీరు చేసేటువంటి ఈ భంగిమలన్నిటి, దానికి వేడిగా ఉన్నటువంటి ఉదకం, జలం మీ శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నింటినీ బయటికి గెంటేసి మిమ్మల్ని చాలా తేలికగా త్వరగా, ఈ సమ్మర్ కాబట్టి బయట వాతావరణం కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది, మ్యాక్సిమం చెమట పట్టడానికి అవకాశం ఎక్కువ ఇవ్వండి. సూర్య నమస్కారాలు ఉదయం, సాయంత్రం, సూర్యాస్తమయాల్లో చేయండి. ఉదయం కన్నా సూర్యాస్తమయంలో చేయడం ద్వారా ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి. నాకు మా యూనివర్సిటీలో, వేదిక్ యూనివర్సిటీలో కూడా ఈవినింగ్ 4 to 7 3 గంటల పాటు మీరు ఏ రకమైనటువంటివి చేస్తారో అవి చేసుకోండి. అలాగే గోరువెచ్చటి నీరు కానీ, లేదన్నా గోరువెచ్చటి గ్రీన్ టీ లాంటివి ఏదైనా తీసుకుని కొంత గ్యాప్ ఇచ్చి సూర్య నమస్కారాలు చేయడం కానీ, జిమ్కి వెళ్ళడం కానీ, మీకు ఏది చేతనైతే అది చేస్తే ఈ సమ్మర్ అంతా కూడా మీరు ఆరోగ్యవంతులు అవ్వడానికి, అనారోగ్యాలు అంటే చిన్నపిల్లల్లో హార్ట్ అటాక్స్ బాగా ఎక్కువైపోయినాయి, అవన్నీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి. ఏదైనా కానీ ఒక 5-6 రోజుల్లో బరువు తగ్గుతారంటే తగ్గరు. యోగా అంటే బరువు తగ్గాలి అంటే దానికి టైం పడుతుంది. అదొక ధ్యానం లాగా చేయాలి, అదొక తపస్సు, సాధన లాగా చేయాలి. సాధన, తపస్సు. ఒకసారి మీరు పర్ఫెక్ట్గా చేశారంటే మీ బాడీలో అలైన్మెంట్ అయి ఉంటుంది. అంతేగాని వారం రోజులు 10 రోజుల్లో అలా తగ్గరు. నియమాలు పాటించాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, సూర్య నమస్కారాలు బాగా పనిచేస్తాయి.
మనము ఆ సూర్యునితో పాటుగా మన జీవన విధానం ఉంటే కనుక ఖచ్చితంగా బరువు తగ్గుతారు. అందరూ పాటించాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ. అంతేకాకుండా చాలామంది ఏంటంటే ఇప్పుడు మనము వింటాము 100 రోజుల్లో తగ్గుతారు, 150 రోజుల్లో తగ్గుతారు. అట్లా తగ్గినా కానీ ఒకవేళ తగ్గినట్లే తగ్గుతారు కానీ అది లైఫ్ లాంగ్ ఉండాలి ఆ సాధన అనేది. హెల్దీగా ఉండాలమ్మా. ఇప్పుడు నేను ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం జిమ్ మానేశాను. ఇప్పుడు మళ్ళీ నాకు ఎందుకు అనిపించింది అంటే మన వెజిటేరియన్ డైట్లో ప్రోటీన్ సప్లిమెంట్ లేకుండా, ప్రోటీన్ లేకుండా బాడీ బిల్డ్ అవ్వదు అని చెప్పేసి అని మాట్లాడుతున్నాను. నేను వెజిటేరియన్గా ఎంత వెజిటేరియను అంటే నేను కాయగూరలనే జ్యూస్గా చేసుకుని తాగేసాను. మార్నింగ్ ఒక 2, ఈవినింగ్ ఒక 2 వెజిటేబుల్ జ్యూసెస్ ఉంటాయి. వీటితో నా ఫిజిక్లో నేను చేంజ్ చూపించాలని మొదలుపెట్టాను. 5-6 ఏళ్ల క్రితం మానేశాను. అంటే నాది ఎక్కడ కూడా బాడీ షేప్ అవుట్ అవటం కానీ అవి లేవు. ఎందుకంటే నేను అప్పుడు చేసిన ప్రాక్టీస్ అలాంటిది. నేను బైసెప్స్ రిపిటేషన్స్ కొట్టిన ఆర్మ్స్ కానీ షోల్డర్ కానీ ఇవన్నీ కూడా అలా ఉండిపోయినాయి. అనీవెన్గా పెరిగిపోవడం ఏది జరగలేదు. అంటే మనం చేసే సాధన స్లో అండ్ స్టడీగా ఉంటే లాంగ్విటీ ఉంటుంది. ఇమ్మీడియట్గా వాళ్ళు ఏదో తగ్గిపోవాలనుకుంటే మనం చాలామంది సెలబ్రిటీస్ని చూస్తాం. అప్పటి వరకు చాలా బాగున్న ఆ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు అందాన్ని, ఆహార్యాన్ని కోల్పోతుంటారు. త్వరగా ఏదో జరగాలని ఎప్పుడూ ఆశించకండి. నిదానమే ప్రధానం. ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మీరు చెప్తారు నేచర్కి విరుద్ధంగా ఏది చేయకూడదని. డాక్టర్స్ కూడా అదే చెప్తూ ఉంటారు. ఫాలో అవ్వాలి, నిదానంగా తగ్గాలి. అలా తగ్గిన బరువే ఎప్పటికీ ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. ఎస్. చక్కటి ఇన్ఫర్మేషన్. ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి గురూజీ. ధన్యవాదాలు. సూర్యోస్మితలే.